రీసెంట్ గా ఢిల్లీలో ఒక హీరో స్వర్గస్థుడయ్యాడు. ఆ హీరో గురించి ఖచ్చితంగా తెలుసుకుంటూనే 10 మందికి షేర్ చేయండి. ఢిల్లీలోని ఛతర్పూర్ లో ఒక ముగ్గురు యదవలు కలిసి ఒక అమ్మాయి మీద పడ్డారు. ఇక ఆ అమ్మాయికి జరగకున్నటువంటి అన్యాయం జరిగే లోపల ఒక వ్యక్తి అనకూడదు, ఒక హీరో అనే చెప్పాలి, సాయి అని పిలువబడేటటువంటి ఒక హీరో ఆ ముగ్గురు వ్యక్తుల్ని ఆపి అమ్మాయికి ఏం జరగకుండా కాపాడాడు. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ దారుణం దుర్మార్గం ఏంటంటే ఈ ముగ్గురు ఫ్రెండ్స్ లో ఒక దుర్మార్గుడు, ఒక యదవ గన్ తీసి మన సాయిని కాల్చేశాడు. చివరికి మన దేశానికి చెందినటువంటి మన బిడ్డని కాపాడుతూ సాయి చనిపోయాడు. చావు చాలా రకాలుగా అందరికీ రావచ్చు, కానీ ఇలా రావడం మాత్రం చాలా రేర్. అందుకే ఫ్రమ్ బిగినింగ్ నుంచి సాయిని హీరో అనే మాట్లాడుతున్నాను. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ వరకు ఈ మ్యాటర్ని పక్కన పెట్టేస్తే సాయి వాళ్ళ నాన్న అంటే మన హీరో వాళ్ళ నాన్న ఒక మాట అన్నారు. మా అబ్బాయిని ఈ విధంగా చేసినటువంటి దుర్మార్గుల ముఖాల్ని కప్పేసి మరీ తీసుకెళ్తున్నారు పోలీసులు. వాళ్ళ పేర్లు వాళ్ళ వివరాలు కూడా మెన్షన్ చేయకుండా వాళ్ళని కాపాడడానికి తీసుకెళ్తున్నారా అని చెప్పి అడిగినటువంటి ప్రశ్న ఉంది చూడండి. నిజానికి పార్లమెంట్ లో ఉండేటటువంటి మన నాయకులు అనుకుంటే రాజ్యాంగానే మార్చొచ్చు, అంటే కఠినమైనటువంటి శిక్షలు రావాల్సిందే అని చెప్పేసి నాయకులు అనుకుంటే దాన్ని వ్యతిరేకించేది ఎవరు? అని ఎక్కడా కూడా నోరు మెదపట్లేదు. అన్యాయం జరిగిన చోట న్యాయం జరుగుతుందని నమ్మకం కూడా లేదు.